హలో గాయ్స్, ఐఎమ్ డార్లింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఈ మంత్ వచ్చేసరికి సూపర్ మార్కెట్ వస్తుందా రాదా, అండ్ అసలు ఈ మంత్ ఎలైట్ పాస్ డిస్కౌంట్ వస్తుందా రాదా, ఇంకా మనకి కొత్త డైమండ్ రాయల్ గురించి కొత్త బండ్లు అయితే మన సర్వర్కి రాబోతుంది గైస్. సో దాని గురించి కూడా ఈ వీడియో అయితే కవర్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి, కానీ కన్ఫామ్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ప్రజెంట్ మన ఛానల్ వచ్చేసరికి 500 సబ్స్క్రైబర్స్ అయితే ఆల్రెడీ రీచ్ అయిపోయారు గైస్. సో డీజేలో గివ్ ఎప్పుడని మనల్ని చాలా మంది అడుగుతున్నారు. సో వాళ్ళకైతే చెప్తున్నాను చూడండి. మేబీ సండే లోపు అయితే కన్ఫామ్గా గివ్ ఇస్తాను గైస్. ఇంకా మనం లైవ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో అందరూ సపోర్ట్ చేయండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ రాబోయే డైమండ్ రాయల్ గురించి మాట్లాడుకుందాం. మనకి ప్రజెంట్ ఉన్న లీక్స్ ప్రకారం చెప్పాలంటే నెక్స్ట్ ఫీమేల్ వర్షన్ నడిచే ఛాన్స్ ఉంది గైస్. సో ఫీమేల్ బండ్లు వచ్చేసరికి మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ప్రజెంట్ ఈ ఫీమేల్ వర్షన్ వచ్చేసరికి నెక్స్ట్ రాబోతుంది, కానీ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి గైస్. ఈ ఫీమేల్ వర్షన్ కనుక మిస్ అయిందంటే మనకి మేల్ వర్షన్ ఉంది దీని ఆపోనెంట్. సో ఆ మేల్ వర్షన్ కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ రెండిట్లో మాత్రం నెక్స్ట్ రాబోయే డైమండ్ రాయల్ అయితే కన్ఫామ్ 100% అయితే మనకి ఈ ఫీమేల్ వర్షన్ కానీ లేదంటే ఇప్పుడు మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న మేల్ వర్షన్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది గైస్. ఈ వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరికైతే ఈవిల్ డ్రాగన్ అయితే స్కిన్ గురించి అయితే తెలిసి ఉంటుంది. సో ఆ గన్ గురించి ఒక చిన్న టీజర్ ఇచ్చాడు. సో ఆ టీజర్ చూపిస్తున్నాను, చూసేయండి గైస్. టీజర్ అయితే వాచ్ చేసేసారు కదా. ఆ టీజర్లో అయితే మనకి ఎనిమిస్ని చంపగానే ఆత్మలాగా పైకి వెళ్తుంది చూసారా. ఆ గన్తో కాల్స్తే మనకి ఆ ఎఫెక్ట్స్ కూడా కన్ఫామ్గా కనిపిస్తాయి. ఈ మంత్ 25th అయితే మనకి ఫేడెడ్ వీలో ఆ గన్ స్కిన్ అయితే ఇస్తాడు గైస్. ఇంకా ఆ గన్తో షూట్ చేసేటప్పుడు చాలా ఎఫెక్ట్స్ వస్తున్నాయి చూసారా. ఆ గన్కి అయితే ఆ ఎఫెక్ట్స్ కూడా కన్ఫామ్ అయిపోయినాయి. మనకి ఈ మంత్ 24th కానీ 25th కానీ ఒక ఫేడెడ్ వీల్ ఈవెంట్ అయితే రాబోతుంది గైస్. ఆ ఫేడెడ్ వీల్ ఈవెంట్లో మనకైతే కన్ఫామ్గా ఈ ఈవిల్ డ్రాగన్ ఏకే స్కిన్ అయితే కనిపించబోతుంది. ఆల్రెడీ దీని గురించి నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను అండ్ పిక్ కూడా చూపించేసాను. సో ఎవరికైనా డౌట్ ఉంటే లాస్ట్ వీడియో అయితే ఒకసారి ఓపెన్ చేసి చూడండి గైస్. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫుడ్ ట్రక్ ఈవెంట్ గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. సో మళ్ళీ ఎందుకు చెప్తున్నానో కూడా చూడండి. ఈ ఈవెంట్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ బ్రెజిల్ సర్వర్లో అయితే స్టార్ట్ అయిపోయింది, కానీ ఈ ఫుడ్ ట్రక్ ఈవెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే టుడే మార్నింగ్ అయితే ఒక చిన్న లీక్స్ ఇచ్చాడు. ఆ లీక్స్లో ఏమని ఇచ్చాడంటే మనకి ఈ మంత్ 24th లెవెల్ అప్ స్టోర్ కానీ మిస్టరీ షాప్ 11.0 కానీ కన్ఫామ్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ రెండు అయితే టుడే లీక్స్లో ఇచ్చాడు గైస్. ఈ మంత్ మనకి సూపర్ మార్కెట్ వచ్చే ఛాన్స్ కూడా లేదు, అలాగే మనకి ఫుడ్ ట్రక్ ఈవెంట్ వచ్చే ఛాన్స్ కూడా తక్కువగా కనిపిస్తున్నాయి. సో అందరు అనుకుంటూ ఉంటారు ఎలర్ట్ పాస్ ఇస్తాడా ఇవ్వడా ఈ మంత్ అయినా అని. సో కన్ఫామ్గా వచ్చే ఛాన్స్ ఉంది గైస్. 70% అయితే మనకి ఎలర్ట్ పాస్ ఇస్తాడని గ్యారంటీ ఇచ్చాడు. ఈ మంత్ 24th మనకి ఏ ఈవెంట్ అయితే వస్తుందో ఆ ఈవెంట్లో అయితే మనకి కన్ఫామ్గా ఎలర్ట్ పాస్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క సర్వర్కి అయితే ఇచ్చాడు, మన సర్వర్ కూడా ఇవ్వకుండా ఉన్నాడు. కన్ఫామ్గా ఇస్తాడని అనుకుంటున్నాను. ఇంక ఈ మంత్ 24 వరకు అయితే వెయిట్ చేసి చూద్దాం ఇస్తాడా ఎవరా అని. ఇంకా మనకి ఈ మంత్ 24th ఏదైతే ఈవెంట్ ఇస్తాడో ఆ ఈవెంట్లో వచ్చేసరికి మనకి అలోకి 83% అయితే ఆఫ్ ఇస్తాడు గైస్. లాస్ట్ టైం మనకి ఒక ఈవెంట్ ఇచ్చాడు. సో ఆ ఈవెంట్లో వచ్చేసరికి మనకి 199 డైమండ్స్కి అయితే అలోకి ఇచ్చాడు. సో ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఈసారి మాత్రం అలా కాకుండా 99 డైమండ్స్కే ఇస్తున్నాడు గైస్. సో ఈ మంత్ 24th వరకు అయితే మనం వెయిట్ చేద్దాం ఈ మంత్ ఇస్తాడా లేదంటే నెక్స్ట్ మంత్ ఇస్తాడా అని. కానీ డేట్ మాత్రం కన్ఫామ్గా క్లారిటీ ఇవ్వలేదు గైస్. అలోక్ లేని వాళ్ళకైతే మంచి డిస్కౌంట్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా చెప్పాలంటే ఒక చిన్న వీక్లీ క్యాలెండర్ ఈవెంట్ అయితే ఇచ్చాడు గైస్. మనకి స్క్రీన్ పైన ఒక చిన్న పిక్ కనిపిస్తుంది చూసారా. సో ఆ పిక్లో ఉన్న ప్రతి ఒక్క బండ్లు అయితే ఈ వీక్ ఆఫ్ నుంచి నెక్స్ట్ వీక్ ఆఫ్లో అయితే కన్ఫామ్గా కనిపిస్తాయి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఓల్డ్ ఇన్క్యూబేటర్ బండ్లు చూసారా. సో ఆ బండ్లు అయితే ఈ మంత్ 25th లోపు అయితే మనకి రిటర్న్ అవబోతుందని ప్రీవియస్ వీడియో చెప్పాను కదా. సో మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, ఈ మంత్ 25th లోపు అయితే మనకి ఓల్డ్ ఇన్క్యూబేటర్ బండిల్స్ అయితే రిటర్న్ అవబోతున్నాయి. అండ్ సెకండ్ చూసుకున్నట్టయితే మనకి ఎలైట్ పాస్ సింబల్ కూడా వేసింది చూసారా. సో మనకైతే ఈ మంత్ ఎలైట్ పాస్ కన్ఫర్మ్ అయిపోయింది. అది కూడా జస్ట్ 70% అయింది, కానీ ఇంకా మిగతా 30% వస్తుందా రాదని ఈ మంత్ 24th వరకు అయితే వెయిట్ చేద్దాం.
ఇంకా దాని తర్వాత మనకి చిన్న రీఛార్జ్ అని ఉంది చూసారా. సో ఆ రీఛార్జ్ ఈవెంట్లో అయితే మనకి బ్లూ ప్రింట్ ఉంది, ఇంకా స్టోన్స్ కూడా ఉన్నాయి. ఆ స్టోన్స్ వచ్చేసరికి మనకి గేమ్లో అయితే దొరుకుతాయి. ఇంకా బ్లూ ప్రింట్ ఉంది చూసారా, అదైతే కన్ఫామ్గా టాప్అప్ ఈవెంట్లో వస్తుంది. అండ్ కింద చూసుకున్నట్టయితే వెబ్ ఈవెంట్ అని ఉంది చూసారా. సో ఆ వెబ్ ఈవెంట్లో ఉన్న బోయా డే బండిల్ అయితే ఇంకా బోయా డే ఈవెంట్లో కనిపించలేదు. సో ఎప్పటివరకు కనిపిస్తుందో చూద్దాం. మేబీ 24th లోపు అయితే కన్ఫామ్గా ఈ బండ్లు కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక బండ్లు ఉంది. సో ఆ బండ్ల గురించి అయితే మనకి ఇంకా క్లారిటీ లేదు. సో నెక్స్ట్ వీడియోలో యాడ్ చేసి చెప్తాను దాని గురించి. ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకి ఒక ఏకే స్కిన్ నుంచి చూసారా. సో ఆ ఏకే స్కిన్ గురించి అయితే ఈ వీడియోలో స్టార్టింగ్లో చెప్పేశాను. సో క్యాలెండర్ ఈవెంట్లో వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఈ మంత్ 24th లోపు అయితే మనకి ఫేడెడ్ వీల్ ఈవెంట్లో వస్తుంది. అండ్ ఈ వీడియోలో టాపిక్స్ అయితే ఇంతే గైస్. ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క టాపిక్ అందరికి అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. సో ఎవరికన్నా ఏమైనా అర్థం కాకపోయినా, లేదంటే ఈవెంట్స్ గురించి, లేదంటే బండిల్స్ గురించి ఏమన్నా డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను కన్ఫామ్గా రిప్లై అయితే ఇస్తాను గైస్. అండ్ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో చూసే ప్రతి ఒక్కరైతే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీ ఫోన్కి ఫాస్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ అయితే కన్ఫామ్గా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. బాయ్ గైస్.